ఇప్పటి నుంచి తాత మీకు చెప్పింది తినకపోతే పైన వేల్చిన కానీ ఇప్పుడు లోపల వేలుస్తా. నువ్వు ఎంతవరకు అంతవరకు తీసుకుపోయేలోడే కాదు మజా బాటిల్లోడు. ఎప్పుడైనా సరే మనం టౌన్లో ఉన్నప్పుడు ఓవర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు బండి ఎప్పుడు కూడా న్యూట్రల్ చేయదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ ఝాన్సీ దగ్గరలో ఉన్నాం అనమాట. ట్రాఫిక్ జామ్ చూస్తారు కదా, విపరీతమైన ట్రాఫిక్ జామ్. అక్కడ ఒక బ్రిడ్జి రైట్ తిరిగే కాడ బండ్లన్నీ జామ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ నుంచి వచ్చేటి అన్ని కొన్ని పంపించాలి కాబట్టి అన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అటు నుంచి వచ్చేటి ట్రాఫిక్ జామ్, ఆపోజిట్ వెహికల్స్ ట్రాఫిక్ జామ్, ఈ కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. దగ్గర ఇప్పుడు ఒక 10-12 కిలోమీటర్స్ ఎక్కువనే ఉండొచ్చు ఇంకా ట్రాఫిక్ జామ్. అదంతా కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ టైం అవుతుందో ఏమో తెలియదు మనకి. ఇప్పుడు తింటాంది కూడా ఇప్పుడు రైస్ ఏం లేదు బండిలో వండుకోవడానికి, బయటనే హోటల్లోనే తినాలి. రేపు పొద్దుగాల ఇక్కడ సైడ్ రైస్ దొరుకుతాయి. వచ్చేటప్పుడు మిస్ చేసినాం అనమాట. పొద్దున్నే తీసుకుని పొద్దున్నే వంట స్టార్ట్ చేస్తాం. ఇక రేపటి నుంచి కంటిన్యూ బండిలోనే వండుకుంటాం. బయట తినాలంటే ఆ చపాతీలు తింటే అయితలేదు. ఇక ఆగం ఉంటుంది మొత్తం కడుపంతా. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఈ రూట్లో మొత్తం అన్ని కంటైనర్ డబ్బాలే తిరుగుతాయి. ఏం లోడ్లు వేసుకోతారో ఏమో కానీ అసలు పోవు చేయవు, సైడ్ ఇవ్వవు. తాతయ్య వండుకోండు, ఫుడ్ స్లీప్లో ఉన్నాడు అనమాట. తినేటప్పుడు లేపుతాం. ఇక బాస్మతి రైస్ దొరికిన అయిపోగా నిన్న బాస్మతి రైస్ వండుకున్నాం. ఇక్కడ సైడ్ మన రైస్ దొరకక 2 రోజులు నీళ్ళతోనే సరిపెట్టుకోవాలి. ఇక మాలిక్ थोड़ा गलती हो गई थोड़ा गलती तो होगा. అమ్మా ఏం ట్రాఫిక్ రా నాయన. అమ్మా ఏం ట్రాఫిక్ ఇది? ఈయననే బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఆడ ముందర బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇట్లా పోలీసు వాళ్ళు చూస్తారు కదా, మంచిగా విజిల్ కట్టుకొని 2-3 ఉంటారు, ఆపుతా ఉంటారు. ఈ ఆపి మళ్ళీ అవి పంపిస్తారు, అవి పోయినాక ఇవి పంపిస్తారు, ఇవి పోయినాక అవి పంపిస్తారు. అక్కడి నుంచి వదిలేరు కదా, మళ్ళీ ఈ ఆపిరు. ఇక అన్నీ అటు పోతాయి. కాన్పూర్ రోడ్కి వెళ్ళిపోయినాక మళ్ళీ మన అటు సైడ్ పంపిస్తారు. ఆడ వదిలిపెట్టిరు కదా, ఆ బండ్లన్నీ క్లియర్ కావాలా. మళ్ళీ ముందుకు వెళ్ళిన దాకా ఈ వదలరు. ఇక జర అక్కడ ప్లేస్ వచ్చింది అనుకో 10 బండ్ల మందం, అప్పుడు మళ్ళీ ఇవి పంపిస్తారు అవి ఆపేసి. అన్ని చోట్ల అటు సైడ్ జామే, ఇటు సైడ్ జామే. ఎటు చూసినా కానీ బండ్లన్నీ జామ్ అయిపోయినాయి రోడ్ల మీద. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏమవుతుందంటే డే టైంలో కార్లు, బైకులు, ఈ ఆఫీస్కి పోయేటోళ్ళు, ఆ స్కూల్లో పోయేటోళ్ళు, స్కూల్ బస్సులు, మళ్ళీ ప్రైవేట్ బస్సులు బొచ్చడానికి తిరుగుతాయి ఈ రోడ్ల మీద. అప్పుడు ఇంకా ఫుల్ జామ్ అవుతుంది. సర్వీస్ రోడ్లో కూడా వస్తారు ఇక్కడ సైడ్ వెనకలంగా. అందుకని ఆడ మంచిగా బోర్డులు పెట్టారు, బాగా పెట్టారు, మంచి పని చేసారు. వదిలిపెట్టరు పోవాలి. ఇక ఆటలేరు బండ్లు, వదిలిపెడతలేరు అని చెప్పేసి మంచిగా తాళం ఆఫ్ చేసుకొని మంచిగా వండుకోరు అందరు వెనకాల. మనం రెడీగా ఉన్నాం ఎప్పుడు వదిలిపెడతారా అని. అటు నుంచి కూడా వస్తున్నాయి చూడు, తమిళనాడు బండి. రావాలి ఈయన చూడు, ఇరికిత్తనే ఉంటారు వాళ్ళకి వచ్చి. అట కూడా బాగానే ఉంటుందిరా ఈ ట్రాఫిక్ జామ్లా. కొందరు ఆకలి మీద ఉంటారు మన లెక్కనే. నేను చూడు, సారు వెళ్ళిపోతావయ్యా, గిట్టొచ్చే ఆగమే. ఇది ఇక్కడ కారే ఉందా, అక్కడ కంటైనర్ పోతూనే ఉందా. ఈ రైట్ సైడ్ డిసమైన చూడు, అక్కడ జాగే లేదు. ఎలా పోతావు, వాటి మీద పోతావా డివైడర్ నుంచి. గిట్ట చేసే బండ్లు యాక్సిడెంట్ చేసేది. 3వ లైన్ ఎందుకు పెట్టినా నాయన మీరు? 2 లైన్లు చాలా అరా బాబు. వస్తురా किधर जाता भाई? आप एक आया तो पूरा गाड़ी इसमें आता, आप मेरा पीछे आओ. फिर इधर जगह किधर है देखो. లైన్లు పోతున్నాయి, 2 లైన్లలో పోవచ్చుగా. మళ్ళీ 3వ లైన్ ఆయన కొత్త స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కళ్ళు వదిలిపెట్టినాం అనుకో, వెనకాల ఉన్న బండ్లు అన్నీ ఒక్కొక్క ఉంటాయి. ఇక మనం ఈయనే ఆగాలి. ఇంతసేపు కష్టపడి రప్ప వచ్చి ఇక్కడ నిలబడ్డది లైన్లో కరెక్ట్ పోతే రాంగ్ రూట్లో కొట్టుకొని వచ్చి ఇరికిస్తారు. ఇక సొంటలోకి సైడే వేయదు, మళ్ళీ ఒకసారి పోకుండా అవుతారు. కరెక్ట్ అయింది. ఇక్కడ ఇంకో లైన్ పెడతారా ఎవరన్నా? ఈ ప్లేస్లో 3 లైన్లు పెడతారా? ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ అసలైంది కన్స్ట్రక్షన్, ఇది ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. అందుకనే ఇక్కడ సింగిల్గానే బండి కట్ అవుతుంది, 2 బండ్లు కట్ కావు. ఇటు కూడా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ 10 బండ్లు పోయే లోపు అవతల సైడ్ 20 బండ్లు పోతాయి. ఇంకొక బండి పోయేసరికి ఇటు జామే అటు జామే. అటు సైడ్ కూడా ఫుల్గా ఉంటుంది చూడు. ఇప్పుడు చూపిస్తా. మెయిన్ ఇది ఝాన్సీ అనమాట.
కథ ఇంకా ఇటు మళ్ళీ వాటి ఇక మనకి ఇక టెన్షన్ లేదు. ఇక పొద్దుగాల అయితే ఇటు నుంచి కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఊళ్ళలో నుంచి మొత్తం ఆటోలు, టూటోలు, కార్లు, గీర్లు అన్నీ. మళ్ళీ ఇట్లా పోయేటు కూడా అవతల సైడ్ పోవాలి, అటు కూడా ట్రాఫిక్ జామ్. ఇది కంప్లీట్ అయిపోతే అసలు ఒక్క బండి కూడా ఆగదు. రయ్య వెళ్తూనే ఉంటుంది. అసలు ట్రాఫిక్ జామ్ అని ముచ్చటే ఉంటుంది. ఇక ఇక్కడ సైడ్ కూడా చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో. అక్కడ కూడా అంతే ఉంటుంది అనమాట. వెనకాల ముచ్చడి బండ్లు ఆగిపోయినాయి. ఇంకా ఓరనైనా పెద్ద జాతర ఉంది అక్కడ దాకా. ఘోరమైన ట్రాఫిక్ జామ్. డబల్ మేడారం ఉంది, లారీల జాతర. అంబులెన్స్ వస్తే కష్టమే. ఇప్పుడు అంబులెన్స్ దారి ఎట్టియాలి ఆడిదాకా మొత్తం ఒక్కొక్క బండి అన్ని క్లియర్ చేయాలి. నేను చూడు రాంగ్ రూట్లా అటు లెఫ్ట్ తిరిగేదాకా సార్ కాడ మనం లెఫ్ట్ తిరుగుతాం కదా, లెఫ్ట్ తిరిగేదాకా అంతనే ఉంటుంది ట్రాఫిక్ జామ్. వీళ్ళందరినీ ఏం చేయాలంటే ఒక్కొక్కరికి 10,000 చలాన్ వేయాలి. అట్టయితే మళ్ళీ ఇంకోసారి రాంగ్ రూట్లో పోరు. లలిత్పూర్, సాగర్, భోపాల్, చౌక్ 95 కిలోమీటర్స్ ఉంది. లలిత్పూర్ ఇంకా సాగర్ 200. లేపుదాం తాతనే. ఓ చింటూ లే తిందాంలే ఇక లేడ ఆపేది ఉండదు. ఇక తినేది ఇక్కడ తింటే మళ్ళీ ఇక పొద్దుగాల దాకా రప్ప పోడే. ఇక తాతయ్య లే నీకేమరకనే ట్రాఫిక్ ఉందని పంతిగానే అమ్మా అనుకుంటేనే ఉన్నా మెలకెత్తనే ఉంటాడని. దోస్తులు ఇప్పుడైతే లలిత్పూర్ దగ్గర ఉన్నాము. ఇప్పుడైతే రొట్టెలు తిన్నాము. ఆయనకు 8 గంటలకు 3:30కి ఇచ్చిన ఇప్పుడు ఇంకా ఇక తిన్నాడు. ఆయన మంచిగా పండుకుంది. ఇక నాకు నిద్ర వచ్చిన దాకా నేను భోజనం చేస్తూనే ఆయిల్ లేదు ఏం లేదు అలా, అందుకని ఆయిల్ కొట్టిద్దాను ఉన్నాం. ఎట్లా 89 ఉండదు. ఏరా రాజు ఓకేనా? క్యా భయ్యా చూడు దోస్తులు ఇట్లా బంకులోకి వస్తే ఆయిల్ లేక మేము ఇబ్బంది పడుతుంటే ఇట్లా ఉన్నది చూడు. ఇక आयल गन्नो वो छोटे जाले अंदर आया जी। अरे वो जाली कट हो। अरे क्या ये मालिक क्या आते अंदर आया ना, क्या गड़बड़ी आते बोला। अरे 50 रुपए का गिरा। 50 रुपये कमाए थे मेरे हिसाब में कटिंग 80 రూపాయల 50 పైసలు అంతే కదా? 50 రూపాయలు 50 రూపాయలు 80 రూపాయల 50 రూపాయలు 50 రూపాయలు 50 పైసలు రా. ఏ కొన్ని నువ్వు దిక్కే మొగమాలతా నువ్వు లేని అంజి పెడతావు. నా పోదినవా? పోదిన ఆడు ఇది తినాడు ఆడిని కడుపున ఎండాలి వాళ్ళు దూస్తేనా. అమ్మ నీట్గా బాగా వస్తున్నాడు బా. వాళ్ళు అన్న చూసినావా ఎక్స్ట్రా గేమ్లా? ఇది టైట్ అయ్యి పిల్లగా మొత్తం లూజ్ అయిపోయినాయి తాళ్ళు మొత్తం రసి. ఆ ట్రైన్లు టైట్ గుంజితేనే పట అని పడిపోతున్నాయి. ఇక ఏం చేయాలా? ఇక ఇప్పుడు పాన చూసుకొని పెడతా ఇక లూజ్ అవుతున్నాయి. దాని మీద పడగల ఇష్టం బాధ నువ్వులు గుంజు పిట్టా పై. ఇది కాదు ఇది గుంజు. ఒకటి అమ్మా అమ్మ అలిపి వచ్చిన దష్ట బాధ. ఇప్పుడు ఆడు కూడా పోతుంది తల్లి బాధలు కదా పోతుంది పని. మనం ఎక్కడ స్టార్ట్ అయినాం? హైదరాబాద్లో స్టార్ట్ అయినాం. హైదరాబాద్ నేను వచ్చిన కాంచి ఇప్పటి వరకు గ్రీజ్ అంటున్నా. ఈ గన్నులతో కొట్టిద్దామని అంటే ఏమంటాడు, గన్నులతో ఎందుకు సేటు మిషన్తో కొట్టిద్దాం అని కూడా దగ్గర పోయినప్పటి నుంచి వచ్చేదాకా మిషన్ అని అన్నాడు. ఇప్పుడు కూడా అనలే మిషన్ కాడు ఉంది అన్నావు. మిషన్ కాదు అది పని చేస్తలే. ఇది గన్ను నట్లిప్పేదని చెప్పిన నేను. ఇది గ్రీజ్ మంచిదే. ఇది ఎర్ర గ్రీజ్ ఏమవుతుందంటే మనకి తీస్తారు అనమాట. ఈ మన ఈ గీరింగ్లు ఉంటాయి కదా ఆటలంగా తీస్తారు. ఇది మరీ అంత ఖరాబ్ అయింది ఏం కాదు, చూస్తుగా ఎర్రగా కనిపిస్తుంది. మంచి గ్రీజే. ఈయనకి ఏంటంటే మిషన్ నుంచి కొట్టాలంటే ఇదంటే ఎక్కదంట ఏదో ఒకటి. ఇప్పుడు మరి కిర్ర అంటుంది బండి. మరి చూద్దాంపా. ఎప్పుడైనా సరే అర్థం చేసుకోవాలి మనిషిని. ఐసా మరి వచ్చేసే పిల్లగా అంటే నిన్ను నచ్చినట్టు ఉంటావు. పిల్లగా ఏందే తమ్ముడు అను, బాయ్ అను, బాయ్ అను, బాయ్ అను. చిన్న బాయ్ అంటే చోట బాయ్.
గ్రీజ్ మేరా అని అంటే ఆఫ్ఘాన్ అంటే మేరా మేరా అని అంటుండు. నీ దగ్గర గ్రీజ్ ఏమైనా అదే అంత కాదు. కొత్తది గ్లాస్ తీసుకొచ్చినావు, మన ఇది ఇరిగిపోయింది ఆ బంటిగాడు పట్టుకొని ఎక్కినప్పుడు. ఈయనకి ఎప్పుడు ఫోనే ఉంటుంది, ఏముండదు. ఫోన్ కాదు, నువ్వు దిగు, అది పాన తెస్తుంది 12-13 పాన. మరి గట్టి చెప్పరా ఇస్తాగా. ఆగమా ఎందుకైతే నువ్వు గత్తర గత్తర గాలి గాలి గత్తర గత్తర చేస్తావు ఎందుకు? షర్ట్ పని కాదు చెట్టు పట్టుకో. అదైతే అన్నీ ఉన్నాయి మన దగ్గర, ఏది లేదనే లేదు. గట్టుంటుంది నా పని. నీది ఎట్టుంటుంది? నీ దగ్గర అయితే ఒక 10 పాన కూడా ఉండదు. రాయే సరే పిల్లగా పిన్ను పెట్టుకోరా. ఏం ఇప్పుడు పెట్టుకో, ఇది పాత తీసేయాలి, పాత తీసేసి కొత్తది పెట్టాలి. చాలా అద్దాలు అయితే ఫిట్ అయిపోయినాయి, ఇక మంచిగా కనిపిస్తుంది. ముసలే నాకు సరిగ్గా కనిపిస్తలేదు. ఫిల్టర్ కూడా సాఫ్ చేయించినాం. अच्छा क्लीन करे भाई, बहुत है ना? कितना 50 फिल्टर का ग्रीज 180. ఇది ఈ బువ్వ ఆరబెట్టినప్పుడు ఎట్లా మరి గుడ్డ వేసి వస్తారు అట్లా ఏడేళ్ళపై ఇది అట్లా అటుకులు అంటారు. అటుకులు ఎట్లా ఉంటాయి? అటుకులు కిసుకు అంటే కదా తింటారు, బొంగులాలు కలుపుతారా? బువ్వ అట్లా బువ్వ అనొచ్చు, ఇట్లా కూడా బువ్వ అనొచ్చు. ఊహ అట అమ్మ ఏం ఊహో గీవో కనుక మారుతుంది. మహారాష్ట్రలా మరి ఎవరి మాట వినాలి? నీకు తెలది సపోర్ట్ ఊకున్నా నువ్వు తోలిలోని కెరక. ఇక కొత్తగా ఎప్పుడు తినని వాళ్ళు తింటే మాట్లాడేసి నేను కూడా తినలేకపోయింది. ఇప్పుడు మారుతుంది, ఏం చేయాలి? మారుతుండే శాత తింటున్నా నేను కూడా తినను. ఏదో అటుకులు వేసారు చూపిస్తాను చూడు దోస్తులు. ఇవి నాకేస్తానే నాకు వద్దన్న, అన్ని కట్టెపులు లెక్కలు ఉన్నాయి, నాకు వద్దన్న. ఇదే తినండి ఎప్పుడు. ఇప్పుడు మారుతుంది, ఏం చేయాలి? మారితే ఉరిగడ్డ తింటారు, గుర్రం అంటారు చూడు, ఆ మసాలా నా పని. ఇప్పుడు రాత్రి దాకా బండి తోలినా ఇక ఇప్పుడు నన్ను మాట ఎన్ని గంటలకు ఇచ్చిన ఆయనకు? మమ్మల్ని అర్థం నీకు ఉండాలి, ఆయనకు ఉండాలి. అవన్నా నువ్వెత్తుకో, నేను పెట్టుకుంటా, నువ్వు పెట్టుకుంటా కదా. గంట అవుతుంది రాళ్ళు కూడా తీస్తలేదు టైర్లలో. ఇప్పుడు నేను పోయి చూసి వస్తే అన్ని రాళ్ళు ఉన్నాయంటే ఏమైతే చెట్టు రాళ్ళు ఉంటే రాదు ఇది ఇప్పుడు ఇచ్చిన రాయా ఇటు వరకు ఇరికిందా దోస్తులు? ఇది వరకు ఇరికింది ఉంటుందా? ఇప్పుడు ఈ ఆగిన పని అరిగిందా? ఏమన్నా చూడు, ఇది అరిగిందా? ఇరికింది ఇప్పుడు ఇరికింది. ఇప్పుడు పట్టణం చేస్తుండ అయ్యా రాళ్ళు చూసుకోదా తాత, నిజం చెప్పే. అమ్మ అయితే మాత్రం మళ్ళీ నైట్ వరకు పడతాయి. మామ నీ దండం పెడుతుంది. రైట్ 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 ఇక్కడనే ఉండు, ఇక అడక తీసుకుంటా ఉండు ఇక్కడనే. టిఫిన్ అది చేసినాం, ఇక బయలుదేరుతాం. గిరీష్ కొట్టుకున్నాం, ఫిల్టర్ సాఫ్ చేసుకున్నాం. మధ్యాహ్నం ఎంటర్టైన్ మంచిగా చికెన్ బిర్యానీ చేసుకుంటాం. వంట వీడియో వస్తుంది కదా, చికెన్ పచ్చికారం చికెన్. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది మన మహారాష్ట్ర బార్డర్. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు తాతని నడిపిండి ఆ ఘాట్ల, అందుకనే గొలుసు ఘాట్ అని పెట్టినాం. దానికి గొలుసు ఘాటి ఎక్కుతాం. గొలుసు ఘాటిలో మళ్ళీ గొలుసుకే ఇస్తా. మనకు 100 కిలోమీటర్లు పోతే ఇప్పుడు మహారాష్ట్ర ఎంట్రీ అవుతాం. రైస్ తీసుకోవాలి, చికెన్ తీసుకోవాలి, పచ్చిమిర్చి 1 కిలో పచ్చిమిర్చి తీసుకోవాలి, ఇంకా మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా అన్ని తీసుకోవాలి. ఎట్లాంటి ఇలా మసాలా ఫుడ్ ఎట్లుంటది? మామూలు ఉండదు. హైదరాబాద్ బిర్యానీ ఎట్లా దమ్ బిర్యానీ చేసినట్టు చేస్తాడు ఇలా తాత. పోలీసులు ఇబ్బంది కూడా ఏం ఉండదు, కానీ గానే రాజస్థాన్ బార్డర్ యూపీ బార్డర్ దగ్గరే బాగా ఇబ్బంది పెడతారు. ఇక్కడ ఎంపీ ఎంట్రీ అయినా అంటే ఎంపీ మహారాష్ట్ర మనకి ఏ ఇబ్బంది ఉండదు, తప్పనిచ్చుకోవచ్చు. ఢిల్లీ తర్వాత కూడా అవతల కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు బండి అన్నాడు కానీ ఫస్ట్ టైర్లలో అన్ని గాలి చెక్ చేయాలి. ట్యూబ్లు ఏమన్నా అటు తేడా గీడు ఉన్నాయో అని చెప్పి చూసుకొని అవసరం అయితే పొరగా కొట్టేయాలి. వీల్ హెల్మెట్ చేపియాలి, ఫస్ట్ వీల్ హెల్మెట్ చేపియాలి. ట్యూబ్లోకి ఏమైనా
తేడా మననే కొట్టించాం కదా, పౌడర్ ఏం అవసరం లేదు కానీ కాల్ చెక్ చేయించి వీల్ హెల్మెట్ చేయించి ఏమున్నా సార్ చెక్ చేసుకోవాలి, ఆయిల్ గీల్ అన్నీ మననే వేయించినాం లాస్ట్ ట్రిప్ అంతే. ఏముంది చేయించిన ట్రిప్ వేయించినాం, ఇంకో ట్రిప్ లాంగ్ ట్రిప్ కొట్టినాక వేపిద్దాం. 2 కొత్త టైర్లు కూడా కొనాలి. 2 టైర్లు కూడా ఇప్పుడు మనకు స్టెప్ లేదు, అన్ని బాగానే ఉన్నాయి కానీ పాతపడ్డాయి 2 టైర్లు. అంతకన్నా ఘోరంగా నడుపుతారు తెలుసా. ఇంకా 2 జతల, 1 జత చాలు. 2 జతలు అంటే ₹1,00,000 ఎక్కడ తెస్తావు ఇప్పుడు. టైం టు టైం డీజిల్ కొట్టించి టైం టు టైం హ్యాడ్లు పోతే మంచిగా అనిపిస్తుంది బండిలో హాయిగా. ఏదైనా ఒకటి తక్కువ ఉన్న బకెట్ లేకపోయినా కానీ బండిలో మెరమెర అంటది. ఏమని ఇది గిడ పెట్టుకుంది మరి మోసే గాడెందుకు పెట్టుకున్నావు మరి వెనక ఆ బుధల వాళ్ళతో జర్ర అయితే ఈరోజు చెట్లలో పెట్టిన పైన అలా పోయింది కావాలని పోయింది ఆ పార్కింగ్ చేసిండ నిద్రపోయి వాళ్ళు నీయాసుంటాడే ఎదురు వస్తే ఆపుకోవాలి నడపొద్దు. ఓవర్లోడ్ వేసుకోబోతుంది బండి ఎట్లా చూడు అయిపోయింది. ఈ డౌన్ లో ఆక బండి గేర్లు వేసినట్టు గేర్లు వేసి పెట్టేసరికి ఆగిపోయింది. ఈ డౌన్ లో కూడా ఖరాబ్ అవుతాయి బండ్లు. ఏం చేస్తారంటే బ్రేక్ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టక మొత్తం డౌన్ గేర్ వేసి గేర్ మీద భారం పెట్టేసరికి బండ్లు ట్రబుల్ ఇస్తాయి. ఈడోటి పోయింది, ఆడోటి ఈడోటి ఖరాబ్ అయింది. ఇట్లనే ఖరాబ్ అవుతుంది డౌన్లలో కూడా, అప్పులనే కాదు. 8 యాక్సిడెంట్ అయితే గుద్దిండు, దేనికో గుద్దిండు. ఈ నుంచి మన మహారాష్ట్ర డౌన్ దిగిన దాకా గొలుసుఘాటి దిగిన దాకా ఇదే బాధ. ఇక బండ్లన్నీ ఖరాబ్ అయితే గుద్దుకుంటాయి. ఏమైంది మళ్ళీ యాక్సిడెంట్ చూసిరా డౌన్లలో మొత్తం ఇవి అవుతాయి. ఇక దిగిన దాకా ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది. అయింది సంత్రాల్లోడే మనం తీసుకుపోయేలోడే కాదు, మజా బాటిల్లోడు మజా బాటిల్ పల్టీ పడ్డట్టు బండిని చక్కగా చేసి తీస్తారు. బాటిల్ అన్ని వేరే దాన్ని లోడ్ చేస్తారు. ఇప్పుడైతే మేము గొలుసుఘాటికి అయితే వచ్చేసినాము. చూస్తారు కదా గొలుసుఘాటి, ఇదంతా గొలుసుఘాటే. గొలుసుఘాటి దిగుతున్నాం. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎక్కింది గొలుసుఘాటి, ఇప్పుడు దిగుతుంది. ఇప్పుడు గొలుసు ఏం చేస్తుందంటే ఇప్పుడు చాలా బిజీగా ఉంది. మనకు వంట కావాల్సిన అన్ని కూడా రెడీ చేస్తారు. రాజు అండ్ గొలుస్తారు ఇద్దరు. పెరుగు ప్యాకెట్లు తెచ్చిర్రు, క్యారెట్, బఠానీ, ఇంకా బాస్మతి రైస్ అన్ని మొత్తం ఏ లేవో అవి మిగిలిన అన్ని కూడా ఇందాక తీసుకురు అనమాట. కర్వ్ వేసి ఉంటాయి అనమాట. ఈ డేంజర్ కర్వ్ ఇట్లా తిరిగేటప్పుడు స్పీడ్లో పోతాయి కొన్ని బండ్లు. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఈ మొత్తం డీజిల్ ఆదా చేద్దామని చెప్పేసి స్పీడ్ వెళ్ళిపోతారు మొత్తం. ఇంకా నూడల్ చేసి పెడితే మాత్రం ఇంకా అసలు కంట్రోల్ కాదు బండి. అసలు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే మనకు డౌన్లో ఉన్నప్పుడు ఓవర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు బండి ఎప్పుడు కూడా నూడల్ చేయొద్దు. డౌన్ సెక్షన్లో టర్నింగ్స్ ఎక్కువ ఉండి డౌన్లో పోయేటప్పుడు అస్సలు నూడల్ చేయొద్దు. బండి కంట్రోల్ కాదు, గేర్లోనే ఉండాలి. అది కూడా మళ్ళీ హై గేర్లు ఉండదు, గేర్ డౌన్ చేసుకోవాలి. 7th 6th అట్లా స్పీడ్ని బట్టి ఇంకా డౌన్ చేస్తూ ఉండాలి, లేకపోతే యాక్సిడెంట్లు అయిపోతాయి. అట్లనే బండ్లు పల్టీ పడేది మ్యాక్సిమం. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే డీజిల్ ఆదా చేద్దామని చెప్పేసి నూటలు కొట్టేస్తారు డౌన్లో. ఒకటేసారి సడన్గా టర్న్ వచ్చినప్పుడు కంట్రోల్ కాదు, బండి అదే స్పీడ్ వెళ్ళిపోతుంటుంది. బ్రేక్ వేసినా కానీ బ్రేక్ రాదు. నూటలు ఉంటే గేర్లు ఉంటేనే కొంచెం బండి మన కంట్రోల్ ఉంటుంది. నూటలు ఉంటే కంట్రోల్ ఉండదు. ఇట్లా టర్నింగ్స్ వచ్చినప్పుడు ఆ గేర్ నూటలు డౌన్ ఉండాలి. డౌన్ గేర్ నుండి లైట్ బ్రేక్ ప్రెస్ చేసుకుంటూ పోతే బండి కంట్రోల్ అవుతుంది. ఇంకా ఉత్తాన్ని నూటలు చేసి అది కంట్రోలే కాదు. ఇక ఇటు ఒరిగినప్పుడు ఇట్లా తిప్పితే కథ అటు పడుతుంది. అట్లనే రోడ్ల మీద మస్తుగానో పల్టీలు పడతాయి బండ్లు. ఇప్పుడు మధ్యప్రదేశ్ బార్డర్ ఇది దాటేస్తే మనకు మహారాష్ట్ర ఎంటర్ అయిపోతాం. ఆర్టీఓ చెక్ పోస్ట్ పాయింట్ అన్ని తీసేసినాక మళ్ళీ ఎందుకు ఓపెన్ చేసిరి? ఇదంతా ఇల్లీగల్ దందా. ఇది మనకి లీగల్గా ఉన్నది కాదు. ఇది బంద్ చేసిర్రు, అన్ని బంద్ చేసిర్రు. బంద్ చేసినాక కూడా ఈ కావాలని మళ్ళీ ఇల్లు దౌర్జన్యంగా పెట్టిరు. ఈ గవర్నమెంట్ తెలవకుంటే ఇది దొంగ. ఈ కాంటలేదు ఏం లేదు, డైరెక్ట్ ఏడ పైసలు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. పోనీయకుండా బార్గేట్లా పెట్టేసి పైసలు వసూలు చేస్తారు అక్కడ పెట్టి. ఏంది ఇల్లు ఇట్లా దౌర్జన్యంగా ఇట్లా దోసుడు, ఈ అన్ని బాటలు తీసేసినాక కూడా మళ్ళీ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈ గవర్నమెంట్ పట్టించుకోదా? ఇవన్నీ ఈ న్యూస్ ఛానళ్ళు కాదు, ఈ న్యూస్ ఛానళ్ళు ఇవన్నీ ఏం చేస్తే కావచ్చు. వీళ్ళు పోలీసు వాళ్ళు లెక్క కూడా లేరు, అన్ని సివిల్ డ్రెస్ వేసుకొని ఒక 10 మంది రౌడీ గాళ్ళని పెట్టుకుంటారు. 10 మంది రౌడీ గాళ్ళని పెట్టుకొని ఏదైనా గట్టిగా మనం క్వశ్చన్ చేసినాం అనుకో, వాళ్ళతో 2 కర్రలు తీసుకొని 2 జపరిస్తారు, అయిపోతాయి. అదే మరి ఆడ కూడా అంతే, 5 రౌడీలు పెట్టుకోరు బందోబస్తుగా. ఏమన్నా చిన్నగా ఏమన్నా అయితే కథ వాళ్ళు అటాక్ అవుతారు. ఇక మేమేం చేసినాం, మీ ఓవర్లు ఏమన్నా వాళ్ళు ఎవరో రౌడీలు వచ్చిర్రు, రౌడీలు గెలుపురు కొట్టుకురు, ఎవరో ఇష్టం ఉన్నట్టు మాట్లాడినారు అని అంటారు. అట్లా మనం నెడతానికి వీళ్ళు అన్ని ప్లాన్లు చేసుకుంటారు. ఎమ్మటెమ్మటే ఏంది అన్ని వాళ్ళ చేతిలో పని. ఇక చూడు మన దగ్గర అట్టి ఇంత మనం ఊకుంటావా? ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో అన్ని తీసేసారు బార్డర్లు.
చూసుకుని ఇప్పుడు మన గేట్ పెట్టారు అనుకో, నేను ఎమ్మటే దిగా నీ ఎంత క్వశ్చన్ చేస్తా మామూలుగా చేస్తా. మన ఏరియా కాబట్టి మనం అడగగలుగుతాం, ఇక్కడ అడగలేము. మనం ఏమన్నా అంటే మన తప్పు తీస్తారు, మనం ఏమనకపోయినా అన్నట్టు క్రియేట్ చేస్తారు. ఎన్ని గ్రూపులు చూపించినా కానీ వినరు. ఇక్కడ మనకి కాంటా ఉంటుంది, ఇది అసలైంది. ఇట్లా పెడితే ఓకే, కానీ వాళ్ళు దౌర్జన్యంగా దొబ్బిరు. ఇందాక చూసిరుగా, అదంతా డూప్లికేట్ది, ఇల్లీగల్. ఇది లీగల్గా ఉండే కాంటా. బండ్లన్నీ కూడా కాంటా చెక్ చేస్తారు, ఓవర్లోడ్ ఉన్నాయా ఏంది అని చెప్పి చెక్ చేసి బండ్లు పంపిస్తారు. మనం ఒక లైన్లో పోవాలి, కరెక్ట్ లైన్లో. ఇది దాటేస్తే ఇక కథ, ఇక మనం మహారాష్ట్ర ఎంట్రీ అయిపోయినట్టు. అక్కడ మనం ఇందాక పోయిందామో అది మధ్యప్రదేశ్ది. సంత్రా, ఆరెంజ్ ఆరెంజ్. ₹220 ఫాస్ట్ ట్యాగ్లో అమౌంట్ అయిపోయినాయి, చూసుకోలే మేము. క్యాష్ తీసుకుండు బాగానే, అంతే తీసుకుంటు. తక్కువేం తీసుకుంటాడు, అంతే తీసుకుంటు. తక్కువేం తీసుకుంటాడే పాపం. ఏదో అంత నోరు తెరిచి అడిగిండు, ఎవరు అడగనే అడగలే. అంతగానో అడిగినప్పుడు ఒక 2 ఇత్త పోయేదే ఉంది నీ సొమ్ము. నువ్వైతే బస్తాలు పడ్డప్పుడు సంచులు వేసుకొచ్చి అలా దాచిపెట్టుకోవచ్చు. టమాటాలు, క్యాబేజీలు, కాలీఫ్లవర్లు అన్నీ మంచి సొమ్ము అంతా తినొచ్చు. కానీ మన సొమ్ము ఒక 2 పనులు ఇస్తే నీకు అంత బాధ అయిందా? ఒకరు కాదంటే ఒకరు కాదు, ఇరికిచ్చుడు. ఇంక పోరు అయ్యా, ఉరుకురి జర్ర. బండి బయటికి వెళ్ళిన దాకా కూడా ఆగారు. గందరగోళం. ఈ బార్డర్లోకి వస్తే తలకాయలు ఒకటి రారిగా మొత్తం పాసిగా ఉంది. 24 టన్నులు ఉంది, సప్పరింత బండి రారి. తప్పినాడు ఎందుకు అంజికి వచ్చిండు. తమ్ముడు 20,000 కొట్టు. 9709 చూసినా కానీ 97 ఆడుందా? ఓహో ఇదా. ఓయ్యా గన్ను పట్టుకో, రాత్రి గచ్చాయి పంచాయి. ₹150 ఎగ్గొచ్చిన ఆయన లెక్క రాసేస్తుంది. మాకు తెలియదు. మన ఏరియానా ఇది? భయం ఏంది దోస్తులు. ఇక నేనైతే ఇక గన్న డీల్ కొట్టుకుంటూ ఉంటాను నేను. ఇక వద్దు, ఇక తొలి నా గద్దలు నరం దిక్కపోతుంది. ఏందే అవు మరి నాకు ఎవ్వరన్నా పోతలేదు. తొలి నా బద్దలు వాని అమ్మ. నువ్వు ఫస్ట్ లెక్కలు అడుగుతుంది నువ్వు. ఇది పెద్ద బండి తోలినప్పుడు రాష్ట్రాలు ఆంజనేయ అనుకున్నది పాకిస్తాన్ బార్డర్ నుంచి వస్తున్నా. నీ అమ్మ నన్ను ఎమ్మడే లెక్కేస్తే నువ్వు చూసిన దోస్తులు. నాకు లెక్కలు వస్తాయని ఎమ్మడే తమ్ముడు అంటుండు. నీకు లెక్కలు వస్తాయి అంటుండు. ఏం చెప్పాలి ఇక బంకులో కూడా పనికిరాడా? నేను ఊక్తే కింద పనికొస్తున్నా. ఓ నాయన చూసిన తమ్ముడు ఊరితే ఇక పనికొస్తాను లెక్కలు అన్నప్పుడు అన్న. హలో వెళ్తుండే అరే దోస్తులు. ఇది ఎప్పుడైనా నీకు పెట్టుకునేది నీకు పెట్టినా పెట్టవచ్చు. అదేదిరా ఇక చెడు. ఇక నేను తోలుతుంది పాపం, ఇప్పటిదాకా తోలుతో తీసుకుపడుతుంది పాపం. నేను తోలుతా ఇక. ఇప్పుడైతే 550 కిలోమీటర్లు ఉంది అన్నూరు పాయింట్. ఇప్పుడు ఆయిల్ కొట్టుకున్నా ఇక బయలుదేరినాము. షేర్ట్ ఇప్పటిదాకా తోలి ఇప్పుడే పడినాడు. ఇక మా అన్నూరు పాయింట్కి నేను రాజు వస్తాము. ఇక షేర్ట్ హైదరాబాద్ పోయి జర పని ఉంది. ఈ సంతరాల కాడ చర్చి కట్టుకోవాలంటారు. కర్ర వేసి ఒకటే ఇబ్బంది పెట్టిన మా షేర్లు వేసి దమాచరుకోవచ్చు. డోర్ ముడుచుకోవాలి చావాలి. అదే నాకన్నా అయితే చర్చ్ అయితే షేర్టు అటు ఊరిక ఫోన్ కొడుతు. మనకు బయటికి ఏం తక్కువ అన్నీ ఉన్నాయి. అందుకనే ఓన్ భయపడకుండా చేయాలని మేము 1 టన్ను తక్కువ వేస్తాం ఎప్పుడైనా. పెద్దమార్పేటలో దిగుతున్నాం. రైట్ పోతే మనం ఎల్మినార్ పోదాం. ఇప్పుడు లెఫ్ట్ పోతే విజయవాడ హైవే. ఇక చక్క ఒకటే రోడ్డు. ఆడ మేడ్చల్ కాడ ఇచ్చిండు తాత నాకు. అవుటర్ ఎక్కినాక జర గాడిదా కాదు అంటే ఎక్కిన ఇప్పటిదా బాగానే సప్పరించుకొచ్చిండు. కానీ ఇంకంతా తోలితే ఇక అవతల నిన్ను అట్టుకుంటా కానీ జర దూరానంటే ఇక తోలిన.
ఎట్లా పోతావు? విజయవాడ నుంచి పోతావా ఇట్లా ఖమ్మం నుంచి పోతావా? నో ఎంట్రీ అవుతుంది విజయవాడ డే టైంలో. ఖమ్మం నుంచి అయితేనే సప్ప వెళ్ళిపోవచ్చు. టోల్ గేట్ కూడా ఉండవు. ఇంకా ఆడ దిగుతాం. ఇక నీకు మరి గత దూరం అని రాకపోతే నువ్వేమంటావు? అవుటర్ దిగగానే రప్పరప్పు ఉరికిరాయ్యా కొంచెం దూరం కూడా రాలే అని అంటాం. మళ్ళీ అదో పోయినమ్మా నువ్వు తక్కువని కాదు బదనాం చేసే పనులు ఉంటాయి అన్ని. ఛాయ తాగిపోతావే నిమ్మలంగా. ఒక ఛాయన దాని రాదే నీతోటి. మళ్ళీ రేపో ఎల్లుండో 2 రోజులు 3 రోజులు కలుపుతాం. చక్కగా ఆడికే వస్తాయి బస్ ఎక్కి అన్నోడు కాగానే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే యాదనకైతే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసినాం అనమాట. వాళ్ళ కొడుకు చెప్పినాం 2 బీడీల బిండలు తీసుకురమ్మని. మళ్ళీ ఇంటికి పోతే లేట్ అవుతుంది పచ్చిసరికాయ అని అట్నే బకెట్లు ఇటు తీసుకుపోతాను రమ్మని చెప్పినాం. ఆయన ఏమని చెప్పింది చెప్పు. ఏమని చెప్పిండు? ఏమని చెప్పిండు? ఆయన ఏమని చెప్తున్నా అంటున్నావు? బకెట్లు షటర్ ఆయనకి నాట పేరు నాది. ఎప్పుడు కొడతాం ఎప్పుడు అమ్మ నాకు నేను చిన్నగా కొడదాం అనుకున్నానే. ఇప్పుడు అంబర్పేట దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు ఈయన ఆపుకుంటాం బండ్లు ఎప్పుడైనా. ఇక్కడ ఛాయ్ తాగిపోదామని ఇక్కడ ఆపినాం పక్కకి రోడ్ అవతల. బా ఇక్కడికి రాగానే ఎంత మంచిగా ఉందే మన ఏరియాకి వచ్చినట్టు. ఇంత మంచి షటర్ ఇచ్చిన. ఇంత మంచి షటర్ ఇస్తే ఇది వద్దంటే నాకట కొత్తది కావాలంట. వద్దని చెప్పిన అది నాకు ఇచ్చిండు. మళ్ళా సార్ కూడా 2 కొబ్బరి బొండాలు కొట్టి బ్రో తాతకు పోయేటప్పుడు తాగుతాడు. అరే అల్లా కొర్ర పోసుకుని తాగలే చెట్టు పై పెట్టుకుని ఎట్లా తాగుతున్నాడు కొబ్బరి బండ అనుకున్నా. నిజాన్ని ఆడు ఇదే మన చూసినా అమ్మ గోల ఏది చెట్టు నన్ను మొత్తం ఆడపాటిస్తారు. ఇంట్లో ఎన్ని బకెట్లు ఉన్నాయో ఆయన 100 ఉన్నాయో 200 ఉన్నాయో. ఓని దాన్నం డ్యూటీ ఎక్కినప్పటి నుంచి ఒక్క బకెట్ 200 ఉంటాయా? నీది ఒట్టేసుకోవే బకెట్ బండి మీద బకెట్లను మీకు లేవా ఒట్టేసుకొని ఆడైతే తీసుకుపోతారా నాయన ఎంత చెప్పుకో మనిషి మీ బాబాయ్ ఇన్నే ఉన్నా నేను. బ్రో లేచినావా? డాడీ ఆడించి వస్తుంది నార్కెట్పల్లి నుంచి ఒక 2 బీడి కట్టలు అంట తీసుకురా. బిండలు అంట. అంబర్పేట రింగ్ రోడ్ కాడున్నావు అన్నోడు పోతుంది. ఏడా సరే మళ్ళా బకెట్లు కూడా ఉన్నాయి అందుకని. ఎన్ని ఉన్నాయి బకెట్లు? 2 బకెట్లు. చిన్న దెబ్బ ఏం పెట్టి పెట్టినవరా గారోడ? ఇది పెట్టాలి పాడు పెట్టాలి. గన్ను తెచ్చిన తాత కోసం గన్ను పేల్చేసి ఎక్స్ట్రాల్ చేసినాం అనుకో. ఈసారి నుంచి మందు దావడి గిందావడి చేసినాం అనుకో పేడ పెడితే తెలుసుగా ఇది ఎట్ట వెళ్తుంది ఢామ్ అని అలా సౌండ్ వస్తుంది అనమాట. గన్ను ఇది రియల్ గన్ కాదు ఎయిర్ గన్ను. దీంట్లో బుల్లెట్లు వేస్తే రియల్ గన్ అవుతుంది. నువ్వు ఎక్స్ట్రాల్ చేస్తే రియల్ బుల్లెట్లు వేయాల్సి వస్తుంది అప్పుడు. మరి దెబ్బ తాకుతుంది చిన్న దాకలు దెబ్బ కోడి అదేమవుతుంది ఈసారి. ఇప్పటి నుంచి తాత మేము చెప్పింది తినకపోతే ఇదే పనిగా చక్కగా ఇది ఇప్పుడు పైన వేల్చిన కానీ ఇప్పుడు లోపల వేలుస్తా. నాకు పెడతావా? గీని పెట్టు ఆనికి పెట్టు మా బ్రాజ్ కానీ పెట్టు. ఇంకా ఆయనకి పెట్టు ఆనికి పెట్టు. నువ్వు పెట్టుకో. నువ్వు మళ్ళీ నేను తీసుకున్నా అనుకో అన్ని నీకే పెడతా. Concentrate on your energy.
తాకింది అమ్మ గట్టి తాకిందే ఫ్రెండ్స్ అయితే బయలుదేరుతున్నాం ఇంకా తాత పోతుండు ఓకేనా జాగ్రత్త పో తాత లవ్ యూ అన్లోడ్ అయ్యే లోపు మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం ఓకేనా బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్